ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నారు, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం 6 o'clock రివ్యూలోకి వెళ్ళిపోదాం. అలా మనోహరి బాధపడుతూ ఉంటుంది. ఇక అలా అమర్ పిల్లలు ఇక కూర్చొని ఉంటారు. రాతోడు కూడా మిస్సమ్మ దగ్గర నుంచి వస్తాడు. ఇక సంతోషంగా పిల్లలంతా కూర్చొని కబుర్లాడుతూ ఉంటారు. అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటుంది అమర్తో, ఇవాళ హోమం బాగా జరిగింది సో అని అంటూ ఉండగా, అవును బుజ్జమ్మ, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ పైన ఉన్న ఆ అటాక్స్ అన్నీ తొలగిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఇక ఏ ప్రమాదం ఉండదు. ఈ విషయంలో మనోహరి ఆంటీకి మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి అని అంటాడు ఉమర్. ఇక పక్కన రాతోడు ఇలా అంటూ ఉంటాడు, ఆ దయ్యం నిజంగా మీ మంచి కోసం చేయించలేదు సార్. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి దొంగ నాటకాలన్నీ ఆడింది. అది మీరు కోసం చేసిందని అనుకుంటున్నారు అని లోపల రాతోడు అనుకుంటూ ఉంటాడు. రాతోడ్ మనోహరిని కిందికి పిలుపు అని అనడంతో, ఎందుకు సార్ ఇప్పుడు మనోహరిని అని అంటూ ఉండగా, ఎందుకు రాతోడ్ పిలువు ఒకసారి అని అనగా, మనోహరి మేడం, మనోహరి మేడం అని అంటాడు రాతోడ్. ఇక చాంబ డోర్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటుంది. మేడం, మిమ్మల్ని సార్ కిందికి పిలుస్తున్నాడు అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు రాతోడ్. రాతోడ్ ఇలా వెనక్కి తిరుగు అని అనగానే, అమ్మో, ఈ రాక్షసికి డౌట్ వచ్చిందా ఏంటి అని వెనక్కి తిరుగుతూ ఉండి, ఏంటి మేడం అని అంటాడు. నీ కళ్ళలో ఇంత సంతోషం ఏంటి రాతోడ్? ఎప్పుడు లేంది నిన్న బుజ్జమ్మ వస్తే కూడా ఇంతే సంతోషంగా ఉన్నావు. ఇవాళ హోమం జరిగిన తర్వాత కూడా ఇంతే సంతోషంగా ఉన్నావు. ఏంటి కథ అని మనోహరి అనడంతో, ఏంటి మేడం అలా మాట్లాడతారు? మన పిల్లలకి ఎలాంటి అటాక్లు జరగొద్దని మీరు ఇంత కష్టపడి హోమం చేశారు. ఇక పైన ఇలాంటివి ఏవి ఉండవని సంతోషంగా ఉన్నాను. అది కూడా తప్పేనా అని రాతోడ్ బోర్డి కొట్టిస్తూ ఉంటాడు మనోహరిని. సాంబా మాత్రం మనోహరి వైపు చూస్తూ, ఈ రాతోడుపై పడిందా దీని కన్ను, ఇక రాతోడు బతుకు నాశనమే చేస్తుంది అని అనుకుంటూ ఉండి, ఇక వెంటనే మనోహరి ఇలా అంటుంది, రాతోడ్, నువ్వేమైనా మొన్న నేను కొత్త బిల్డింగ్కి వెళ్తే పైకొచ్చి ఏమైనా విన్నావా రాతోడ్? లేకపోతే లోపల ఉండడం ఏమైనా చూసావా అని అడగగా, చాచా, నేనేమీ చూడలేదండి. నేను జస్ట్ అలా మెట్ల పైకి వచ్చి ఆ బిల్డింగ్ని చూశాను అంతేకాని మీరు ఎవరితో ఉన్నారు? ఫ్లాట్ చూడడానికి వచ్చారన్నారు కదా, నిజంగా ఎవరినైనా కలిసారా అని అడగడంతో, ఇక వెంటనే మనోహరి ఇలా అంటుంది, ఎవరిని కలవలేదు. అక్కడ సైట్ మేనేజర్తో మాట్లాడాను ఫ్లాట్స్ గురించి. అదేమైనా నువ్వు చూసావా అని అందుకే అలా అడిగాను అని అంటూ ఉంటుంది మనోహరి. లేదమ్మా, నేను ఏది చూడలేదు, ఏది వినలేదు అని రాతోడనగా, మనోహరి లోపల ఇలా అనుకుంటుంది, రాతోడ్, నాకు తెలుసు రాతోడ్, మొన్న ఫోన్లో నువ్వు అంజు వాళ్ళ మిస్తో కాదు మాట్లాడింది, ఖచ్చితంగా ఆ బాగీతోనే. నాకు ఆ విషయం అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే. అసలు అలా జరగడానికి కారణం కూడా నువ్వేనని నాకు బాగా తెలుసు. హోమం జరుగుతుంటే చూడడానికి ఆ బాగి కూడా వచ్చింది. అది నువ్వు కలిసే ఈ ప్లాన్ అంతా చేశారని కూడా నాకు బాగా తెలుసు. ప్లాన్ కూడా నువ్వే చెప్పావని నాకు 99% నీ మీదే డౌట్ వస్తుంది. ఒకవేళ నువ్వు కన్నా ఈ ఇంట్లో విషయాలు తనకి మోసుకెళ్తున్నావని నాకు తెలియాలి. ఇక అప్పుడు ఉంటుంది చూడు రాతోడ్ అని ఇక లోపల తన కనుబొమ్మలు ఎగిరేస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది మనోహరి. ఏంటి మేడం,
సైలెంట్‌గా ఉన్నారు? ఇక మిమ్మల్ని సార్ పిలుస్తున్నాడు అని అనడంతో ఇక కిందికి వస్తూ ఉంటారు. ఇక రాథోడ్ ముందుగా వెళ్తాడు. చాంబా పద, అమర్ పిలుస్తున్నాడంట అని అని చాంబాతో అని తీసుకొని వస్తూ ఉంటుంది. అమర్ పిలిచావంట అని అనగా, ఇంకా డల్‌గానే ఉన్నావా మనోహరి? నేనేమన్నా డిస్టర్బ్ చేశానా? అని అంటాడు అమర్. లేదు అమర్, చెప్పండి అని అనగా, పిల్లలు ఇందాక మీకు ఒక విషయం చెప్పాను కదా! అది ఆంటీకి చెప్పండి మీరు అని అనగా, థ్యాంక్ యూ ఆంటీ అని అందరూ ఒకసారి అంటారు. చాలా సంతోషంగా ఉంది పిల్లలు. మీరు నాకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నేను మీకోసమే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను. నాకు మీరే ముఖ్యం. మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అని అనుకోగా అంజు ఇలా అంటూ ఉంటుంది. వామ్మో! ఏంది ఇయాల ఈ ఆంటీ కొత్తగా మాట్లాడుతుంది. అసలు స్విచ్‌లన్నీ పెట్టేది ఈ ఆంటే కదా! అన్నీ పెడుతుంది, డ్యాడీ ముందు ఇరికిస్తుంది, మళ్ళీ ఏదో మా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది అని ఆ అంజు పాప అంటూ ఉంటుంది. ఇక ఓకే. ఓకే పిల్లలు. ఇక మీరంతా పైకి వెళ్ళండి అని అమర్ అంటూ ఉంటాడు. ఇక అమర్, మీ అందరికీ ఒక విషయం చెప్తాను అని మనోహరి అంటూ ఉంటుంది. నేను ఈ ఇంట్లో మనిషిని కానా అమర్? నేను పరాయి మనిషినా? అని అడుగుతూ ఉండగా, ఏంటి మనోహరి అలా మాట్లాడతావు అని అనగా, పిల్లలు ఇప్పటికి కూడా నన్ను ఓ పరాయి మనిషిలా చూస్తున్నారు అమర్ అని అంటూ ఉండగా, ఇక అంజు ఇలా అనుకుంటూ ఉంటుంది. చెప్పాను కదా, ఇప్పుడే మీ అందరం ఇష్టం అన్నది, ఇక అప్పుడే డాడీ దగ్గర ఇరికించడానికి మొదలుపెట్టింది అని అంజు లోపల అనుకుంటూ ఉంటుంది. ఇక చూడండి పిల్లలు, మీ అమ్మ లేకపోయినా నేను మీకు అమ్మలా అమ్మలా మీ దగ్గర ఉంటున్నారు అనగానే, నో, నువ్వు మా అమ్మవేంటి అని అమ్మ అంటుంది. అమ్మ కాకపోయినా ఆంటీలాగైనా ఉంటున్నాను కదా అని ఏడ్చినట్టు ఈ యాక్టింగ్ చేస్తుంది మనోహరి. అమ్మో! ఇది ఇంత యాక్టింగ్ చేస్తుందంటే మళ్ళీ ఏదో ప్లాన్ చేయబోతుంది అని రాథోడ్ కూడా అనుకుంటూ ఉంటాడు. నన్ను ఇలా చూడడం నాకెందుకో నచ్చట్లేదు అమర్. పిల్లలంతా నన్ను వేరే ఆమెలాగా చూసిస్తున్నారు. ఎప్పటికైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదానిలానే చూస్తున్నారు అమర్ అని అంటూ ఉండగా, పిల్లలు ఆంటీతో అలా బిహేవ్ చేయకండి. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. ఆంటీ మీ క్షేమం కోరి ఇవన్నీ చేస్తుంది. అలాంటప్పుడు ఆంటీ మనసుని బాధ పెట్టకూడదు కదా! అంటే పిల్లలంతా ఓకే డాడ్ అని ఇక నిరాశగా వెళ్ళిపోతూ ఉంటారు అక్కడి నుంచి. ఇక మనోహరి ఇలా అనుకుంటూ ఉంటుంది. బుట్టలో పడేస్తాను అమర్ నిన్ను. ఎలాంటి మాయలో పడేస్తానంటే, ఈ సింపతితో నువ్వు నన్ను నీ అంతట నువ్వే మెడలో తాళి కట్టేలా చేస్తాను. ఇక నువ్వు తప్ప మనోహరి పిల్లల్ని ఎవరు బాగా చూసుకోలేరు. నాకు తోడు లేకపోయినా పిల్లలకైనా నువ్వు తోడు కావాలి మనోహరి అనేలా నేను చేసుకుంటాను అమర్ అని అంటూ ఉండి ఇక లోపల నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక పిల్లలంతా లోపలికి వెళ్ళి కూర్చొని అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అమ్మలా అనడం ఆళ్ళకి ఎందుకో నచ్చదు పిల్లలకి. ఇక ఆరు పాప వెళ్ళి, అక్క ఎందుకు మీరు డల్‌గా ఉన్నారు అని అనడంతో, ఏం చేయం బుజ్జమ్మ, ఆ మనోహరి ఆంటీ అంతే, ఎప్పుడైనా సరే డాడీ దగ్గర ఇరికిస్తుంది. లేదా మా అమ్మలా ఉన్నానంటుంది. ఏమీ బాగుండదు. నాకు మా అమ్మలా ఉన్నానంటే అస్సలు నచ్చదు బుజ్జమ్మ అని పిల్లలంతా అంటూ ఉండగా, మరేమీ పర్వాలేదు. ఆవిడ అనగానే అయిపోదు కదా అని అంటూ ఉంటుంది బుజ్జమ్మ. నేను ఇవాళ హోమంలో మీ అందరికీ చెప్పలేను కదా ఒక విషయాన్ని.
మీ దగ్గరికి మీ మిస్సమ్మ రావాలని దేవుడికి గట్టిగా దండం పెట్టుకున్నానక్క. మీ చెల్లి కూడా రావాలని. త్వరలోనే ఇద్దరు మీ కళ్ళ ముందుకొస్తారక్క అని చాలా సంతోషంగా బుజ్జమ్మ చెప్తూ ఉండగా పిల్లలంతా చాలా సంతోషపడుతూ ఉంటారు. నిన్న మొన్న పరిచయమైన బుజ్జమ్మ కూడా మన గురించి ఇంత బాగా ఆలోచిస్తుంది. నువ్వు నిజంగా మా చెల్లెవైతే ఎంత బాగుండు బుజ్జమ్మ అని ఆ అమ్మ కూడా అంటూ ఉండగా, నేను నిజంగా మీ చెల్లినే కదా అక్క అని అనడంతో అమ్ము, అంజు, ఆకాష్, ఆనంద్ ఏడుస్తూ ఉంటారు. మీరిలా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఒక పని చేద్దాం. మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా అని అడుగుతూ ఉంటుంది. ఇక సరే అని అందరూ హాల్లోకి వస్తారు. ఇక పిల్లలు వరుసగా దొంగ పోలీస్ ఆడుతూ పంటలు వేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఇక బుజ్జమ్మ దాక్కున్న పిల్లల్ని పట్టుకోవడానికి రూమ్ వెతుకుతూ ఉంటుంది. ఇక అన్ని రూమ్లు చూసి పిల్లలు దొరకపోవడంతో అమర్ గదిలోకి వెళ్ళి కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అమర్ ఇంతకుముందు మిస్సమ్మ ఫోటో చూపిస్తానని చూపించలేకపోయాడు కదా, ఆ ఫోటో కోసం ఇక ఆలోచిస్తూ ఉంటుంది. చూడనా వద్దా, సారేమైనా అనుకుంటారా, అసలు అక్క వాళ్ళ మిస్సమ్మ ఎలా ఉంటుంది, ఒకసారి నేను కూడా చూస్తాను, నాకు కూడా చూడాలని ఉంది అని పాప అనడంతో ఇక ఏదేమైనా సరే ఒక్కసారి ఆ ఫోటోలో ఉన్న ఆవిడను చూడాలి అని బీరువా ఓపెన్ చేస్తోంది. ఇక అటు ఇటు చూస్తూ ఉండగా ఫోటో కనపడకపోవడంతో ఇక బయలుదేరుతూ ఉంటుంది బుజ్జమ్మ. సడన్గా వాళ్ళ అమ్మ ఫోటో అక్కడే ఉండడంతో ఇక షాక్లో ఉండిపోతుంది. ఏంటి, అమ్మ ఫోటో ఇక్కడుంది, అసలు అమ్మ ఫోటో ఇక్కడెందుకుంది, నిజంగా వీళ్ళు అంటున్న మిస్సమ్మ అమ్మేనా, నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకవేళ వాళ్ళు పోగొట్టుకున్న చెల్లెను కూడా నేనేనా అని పాప ఆలోచిస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే నేనిప్పుడు ఆయన్ని అడుగుతాను, మా అమ్మ ఫోటో ఇక్కడెందుకుంది అని నిలదీస్తాను అని వెళ్తూ ఉంటుంది పాప. ఇక మెట్ల దారి నుండి మనోహరి పైకి వస్తూ ఉంటుంది. చాంబ మనోహరి మాట్లాడుతూ పైకి రావడం ఇక పాప కూడా గమనిస్తూ ఉండి పాప చేతిలో ఫోటో చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఈ పాప ఎవరితో ఫోటో పట్టుకుంది, అసలు ఇది ఈ ఫోటో ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని ఇక కొంపదీసి దాని అమ్మ ఫోటో కూడా తీసుకొచ్చి ఎవరు అని అడుగుదామనుకుంటుందా. వామ్మో, మొదటికి మోసం వచ్చేలా ఉంది, కొంపలు మునిగిపోతాయి ఎలా అని ఇక పాపకి ఎదురు వెళ్ళి నిలబడుతోంది మనోహరి. ఇక ఏ అరుంధతి, ఏంటి నీ చేతిలో ఉన్న ఫోటో అని చూపించు అని అనడంతో మనోహరి, ఏమీ లేదండి, ఇది ఫోటో ఆయనకి చూపించాలి, ఆయనని ఒక క్వశ్చన్ అడగాలండి, అందుకే కిందికి వెళ్ళి ఆయన్ని ఒకటి అడుగుదామనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఆరు పాప. మరి చాలా పనిలో ఉన్నాడు, నాకు చూపించు, అసలు ఏముందో ఆ ఫోటోలో నేను చూసి చెప్తాను అనడంతో ఇక ఫోటో వెనకగా పెడుతోంది ఆరు. ఫోటో లాక్కొని మనోహరి చూడగా మిస్సమ్మ ఫోటో ఉంటుంది అని ఆలోచిస్తూ, ఏంటి మనోహరి, ఈ ఆరు పాప దాని తల్లి ఫోటో పట్టుకొని వచ్చి ఎవరినో అడుగుదామని చూస్తుంది,
నీ కొంప ఈరోజే ఆరిపోయేటట్టుంది మనోహరి అని ఇక మనోహరి చెవిలో చాంబ గుసగుసలాడుతూ ఉంటుంది. సడన్గా ఒకటేసారి సైడ్కు చూస్తుంది మనోహరి. వామ్మో నేనేమనలే తల్లి అని దూరంగా జరగడంతో ఏమైంది మనోహరి అలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది ఆరు పాప. ఎవరు తను అని ఈ ఇంటికి ఏమవుతుంది అని అంటూ ఉంటుంది ఆరు ఏమీ తెలవనట్టే అనడంతో ఈవిడెవరో నీకు తెలీదా ఆరు అని అంటూ ఉంటుంది ఆరు పాపని. "హ్మ్, తెలుసు, తను మా అమ్మ కదా, మా మేడం, మా అమ్మాయి" అని అనడంతో తను మీ మేడమా, తనేనా మీ మేడం అని మనోహరి ఆరుని అడుగుతూ ఉండగా ఇక ఆరు అవును నిజమే, అసలు మా అమ్మ ఫోటో ఇక్కడెందుకుంది, ఈ ఇంటికి మా అమ్మకి ఏంటి సంబంధం అని మనోహర్ని అడుగుతూ ఉండగా ఇక్కడ కూడా మీ అమ్మ కేర్ టేకర్గా పనిచేసింది అని చెబుతూ ఉంటుంది పాపకి. ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా మీ అమ్మ కొన్ని రోజులు చూసుకుంది. వాళ్ళ హోంవర్క్స్ రాపియడం, వాళ్ళకి ఫుడ్ వండడం చేసింది. ఈ ఇంట్లో పని మనిషిలా ఉంది అని చెప్పడంతో మా అమ్మ ఇక్కడ పని మనిషిలా ఉందా, అంటే ఈ ఇంటికి మా అమ్మకి సంబంధం కూడా ఉందా అంటే ఉంది, కానీ మేము యజమానులం, మీ అమ్మ పని మనిషి. అప్పుడు ఈ ఫోటో ఇక్కడే వదిలేసి వెళ్ళింది, మీ అమ్మ వస్తే తిరిగి ఇద్దామని బీరువాలో పెట్టాడు అమర్ అనగా ఇక అక్కడి నుంచి డల్గా వెళ్ళిపోతుంది ఆరు పాప. ఈ ఫోటో గురించి అమర్కి చెప్పకు, ఎందుకంటే మీ అమ్మ ఇక్కడి నుంచి డబ్బులు మోసం చేసి వెళ్ళిపోయింది అని చెప్పగా ఏంటండి మీరు మాట్లాడేది, మా అమ్మ అలా చెయ్యదు అని అనడంతో నిజం నేను చెప్పేది, కావాలంటే ఆశ్రమానికి వెళ్ళినాక మీ మేడం నడు చెబుతోంది అని అంటూ ఉంటుంది మనోహరి. ఆరు మాత్రం కాస్త బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు బాగి రాజుగారిని బాబాయ్ ఇక పాపని తీసుకురా బాబాయ్, నాకు ఇక బెంగగా ఉంది, నేను చూడాలి. ఇక అక్కడ కూడా బుజ్జమ్మ ఇబ్బంది పడుతూ ఉంటుంది అనడంతో ఇక రాజుగారు బయలుదేరుతూ ఉంటారు. ఆరు పాప చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం అమ్మని అడగాలా వద్దా, ఒకవేళ అమ్మ అలాంటి పని అస్సలు చేయదు, అమ్మని బాధ పెట్టకూడదు అనుకుంటూ వెళ్తుంది. ఇక తదుపరి రివ్యూలో అసలు ఏం జరిగింది, ఆరు పాప వెళ్ళి వాళ్ళ అమ్మను మనోహరి అన్న విషయం అడగనుందా, లేకపోతే ఆ ఇంటికి నీకు ఏంటి సంబంధం అని అడగనుందా అనేది మనం మరొక రివ్యూలో కూడా తెలుసుకుందాం. అప్పటి వరకు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.